ఒక తల్లి అపారమైన ప్రేమ, ఒక నమ్మకమైన జంతువు చేసిన ప్రాణత్యాగం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన కథ ఇది. కళ్లతో చూసింది కూడా నిజం కాకపోవచ్చని, తొందరపాటుతో తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో చెప్పే హృదయ విదారక గాథ ఇది. రామాపురంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులుండేవారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత వాళ్లకు ఒక బాబు పుట్టాడు. వాళ్ల సంతోషానికి అవధుల్లేవు. వాళ్ల ఇంట్లో చింటూ అనే ముంగిస కూడా ఉండేది. అడవిలో దొరికిన దాన్ని రామయ్య ఇంటికి తెచ్చి పెంచుకున్నాడు. ఇది మన బాబుకు కాపలాగా ఉంటుంది, భయపడకు అని రామయ్య భరోసా ఇవ్వడంతో సీతమ్మ కూడా దాన్ని ప్రేమగా చూసుకుంది. చింటుకి కూడా ఆ పసిబిడ్డంటే ప్రాణం. బాబు ఉయ్యాలలో ఉంటే చింటు దాని కిందే ఉండి కంటికి రెప్పలా కాపలా కాసేది. ఒకరోజు మధ్యాహ్నం సీతమ్మ నీళ్ల కోసం ఊరి బావికి వెళ్లాల్సి వచ్చింది. బాబు గాఢ నిద్రలో ఉన్నాడు. బాబు జాగ్రత్త చింటూ, ఇప్పుడే వస్తాను అని చెప్పి దానిపై పూర్తి నమ్మకంతో బయటకు వెళ్ళింది. ఆమె వెళ్లిన కాసేపటికే ఇంటి వెనుక నుంచి ఒక పెద్ద నల్ల తాచు పాము లోపలికి చొరబడింది. అది బుసలు కొడుతూ ఉయ్యాలవైపు రావడం చింటు గమనించింది. వెంటనే పాముపైకి సింహంలా దూకిన చింటూ భీకరంగా పోరాడింది. ఆ చిన్న ఇంట్లో జీవన్మరణ పోరాటం జరిగింది. చివరికి చింటు తన ప్రాణాలకు తెగించి ఆ పామును చంపేసింది. కాని ఆ పోరాటంలో దాని శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది. తన యజమానురాలికి ఈ శుభవార్త చెప్పి ఆమె మెప్పు పొందాలన్న ఆతృతతో అది ఇంటి గడప దగ్గర ఎదురుచూడసాగింది. అదే సమయానికి సీతమ్మ నీళ్ల బిందెతో తిరిగి వచ్చింది. గడప దగ్గర నోరంతా రక్తంతో ఉన్న చింటును చూడగానే ఆమె గుండె ఆగిపోయింది. ఆ రక్తం తన బిడ్డదేనని అపార్థం చేసుకుంది. ఆమెలోని మాతృప్రేమ గుడ్డి ఆవేశంగా మారింది. నా బిడ్డను చంపేశావా అని విచక్షణ కోల్పోయి చేతిలోని బరువైన నీళ్ల బిందెను దానిమీదకు విసిరికొట్టింది. ఆ అమాయక జీవి తన యజమానురాలి చేతిలోనే అత్యంత అన్యాయంగా ప్రాణాలు విడిచింది. సీతమ్మ ఏడుస్తూ ఇంట్లోకి పరుగెత్తింది. కాని అక్కడ ఉయ్యాలలో బాబు హాయిగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. అతని పక్కనే ముక్కలై చచ్చిపడి ఉన్న తాచుపాము కనిపించింది. అప్పుడు తెలిసింది ఆమెకు అసలు నిజం. తన బిడ్డను కాపాడిన వీరుడిని తానే రాక్షసిలా చంపుకున్నానని గ్రహించి కుప్పకూలిపోయింది. చింటూ, నన్ను క్షమించు అని ఎంత విలపించినా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆమె తొందరపాటు చర్య జీవితాంతం తీరని పశ్చాత్తాపాన్ని మిగిల్చింది. మిత్రులారా, ఈ కథ మనకు ఒకటే చెబుతోంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఘోరమైన అనర్థాలకు దారితీస్తాయి.